హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బయాలజీ క్లాస్ 9 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సిలబస్ అండ్ ఆల్సో హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ముందుగా పార్ట్ ఏ 30 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ 15 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సింది. పార్ట్ బి 10 మార్క్స్, టోటల్ 40 మార్క్స్. ఫిజికల్ సైన్స్ 40 మార్క్సే, బయాలజికల్ సైన్స్ 40 మార్క్సే. ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 రాయాల్సి ఉంటుంది. ఎలాంటి చాయిస్ ఉండదు. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఫస్ట్ సెక్షన్కి 6 మార్క్స్ ఉంటాయి. సెకండ్ సెక్షన్కి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ఎలాంటి చాయిస్ ఉండదు. యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. సెక్షన్ 3 మాత్రం 3 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 6 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్స్ 12 మార్క్స్. సో పార్ట్ బి 10 మార్క్స్, టోటల్ 40 మార్క్స్ స్టూడెంట్స్. ముందుగా సెక్షన్ 3లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడని చూద్దాం. క్వశ్చన్స్ ఫ్రమ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనం ఈ 9th క్లాస్లో కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడనేది చెప్తాను. క్వశ్చన్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్. సో 1 క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్. సో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్ఏ 1 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఈ ఇయర్ ఎస్ఏ 1 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ టోటల్ డిఫరెంట్. ఇప్పుడే మనము ఫుల్ గ్రిప్లో ఉంటే 9th క్లాస్లోనే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది 10th క్లాస్కి ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. సో ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు. 9th క్లాస్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ అడుగుతాడు అనేది చూద్దాము. సో ఇది 2021 క్వశ్చన్ పేపర్. Explain the procedure you have followed while conducting the experiment to observe the nucleus in cheek cell and write precautions you have taken. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది 2021లో వేరే ప్యాటర్న్, ఆప్షన్స్ ఇంటర్నల్ ఆప్షన్ ఉంటుంది ప్రతి క్వశ్చన్, కానీ ఈసారి అలా ఉండదు. 3 క్వశ్చన్స్ అడుగుతాడు, 2 మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంట్ ప్రాబ్లం డెఫినెట్గా అడుగుతాడు స్టూడెంట్స్. On identification of tissue in collected sample, write the apparatus used to procedure followed. ఆర్ ఎనీ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనం ఒకసారి టెక్స్ట్ బుక్ చూసినట్టయితే, టెక్స్ట్ బుక్లో చూడండి, ఇలాంటి క్వశ్చన్ చూడు, థర్డ్ పేజ్లో మీకు ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది చూడండి. ఏ మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, ఈ క్వశ్చన్ చదువుకోండి తరువుగా. అండ్ ఇంకోటి ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ 39 పేజ్లో ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. సో ల్యాబ్ యాక్టివిటీ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. ఇది విచ్ బీకర్ హ్యాస్ ద మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తారు. Go through it thoroughly from the textbook, prepare well. So one question I already told which question will come, adokati experiment. Inkoti diagram related questions. So draw the label diagram of something and explain its parts. Ade mana 9th class lo elanti questions adutadu anedi chuddama. Diagram related questions. So diagram related questions long answers gurinche maatladutunna students. First tarvata section 2 section 1 discuss cheddam. లాంగ్ ఆన్సర్స్లో ఇలాంటిది, డ్రా ద డిస్క్రైబ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ ఐ, మెన్షన్ ద ప్రికాషన్స్ టు బి టేకన్ ద ఐ ప్రొటెక్షన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద స్ట్రైటెడ్ అండ్ అన్స్ట్రైటెడ్ మజిల్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ దర్ షేప్. అంటే డయాగ్రామ్ రిలేటెడ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ స్టూడెంట్స్. ఇక్కడ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాము. డ్రా ద అండ్ డిస్క్రైబ్ ద ఫంక్షనింగ్. సో సంథింగ్ డ్రా పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఇట్ అడుగుతాడు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఒక క్వశ్చన్ వస్తాడు. వాట్ ఈస్ డబుల్ సర్క్యులేషన్, ఎక్స్ప్లెయిన్ ద కార్డియాక్ సర్కిల్, సంథింగ్ రిలవెంట్ టు ద పేపర్. ఇలాంటివి ఉంటుందంటే డిస్క్రైబ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ మెరిస్టెమ్, జైలం, ఫైలం. ఇది కాన్సెప్చువల్ బేస్డ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కాబట్టి ఇలాంటి కంపల్సరీగా అడుగుతాడు. సో ఒక డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్, ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్, ఒక కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఈ 3 తరోగా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. ఈజీలీ యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్. విల్ సీ ద సెక్షన్ 2. సెక్షన్ 2లో ఎలాంటివి అడుగుతాడంటే, రైట్ ఎనీ ఫోర్ ఎవిడెన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్, టేబుల్, పిక్చర్, గ్రాఫ్, టెక్స్ట్ బుక్. ఒక పిక్చర్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. టేబుల్ ఇస్తాడు, దాని టేబుల్కి అనుగుణంగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, యూ హ్యావ్ టు ఆన్సర్. అండ్ డైలీ లైఫ్లో యూజెస్ అడుగుతాడు. రైట్ ఎనీ 4 మెజర్స్ టు బి ఫాలో టు కన్సర్వ్ నేచురల్. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, గో త్రూ ఇట్. అదే సెక్షన్ 1లో ఎలా ఉంటుందంటే, ఎక్స్పెరిమెంట్స్, కెమికల్స్, మెటీరియల్స్, వాట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్ అనే మెటీరియల్స్, ప్రికాషన్స్ అడుగుతాడు. హైపోథెసిస్, వాట్ విల్ హ్యాపెన్ అనేది. వాట్ క్వశ్చన్స్ యూ విల్ పోజ్ టు ఏ డాక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కిడ్నీ ప్రాబ్లమ్. What question you want to ask to a teacher if you want to ask about neuron. Something related to that general questions ఉంటాయి students. Question from daily utilization in your daily life. Right biological principles to be followed in daily life to avoid pesticides. ఇట్లాంటి questions. If you want to know more about tissue in plants, what questions do you ask? ఇలాంటి questions important students. Specific function of cardiac muscle. సో డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది.
వాట్ ప్రికాషన్ డూ యూ టేక్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్? ఇక్కడ కోవిడ్ వచ్చాడు, మనం ఈ రేపు అప్కమింగ్ రేపు క్వశ్చన్ పేపర్లో వేరే విధంగా ఇవ్వచ్చు. సో సెక్షన్ 2లో ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండి ఒకసారి. డ్రా a neat and well-labeled diagram of an animal cell. What questions would you ask to your teacher to know about classification? టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్, ఒక టేబుల్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ అడగొచ్చు. ఈసారి కూడా అలాగే ఇవ్వచ్చు స్టూడెంట్స్, కాకపోతే వేరే ఫార్మాట్లో. లాంగ్ ఆన్సర్లో జనరల్ క్వశ్చన్స్ ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫర్ మునేరా, అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్. సో ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ డోంట్ లీవ్ ఇట్ స్టూడెంట్స్. ఈసారి మనకు టేబుల్ ఫార్మాట్ లాంగ్ ఆన్సర్లో ఉండదు. సో ఆబ్జెక్టివ్ టైప్, నేను ఆబ్జెక్టివ్ టైప్ వేరే మోడల్ పేపర్ పెడతాను స్టూడెంట్స్. ఇది ఎస్ఏ 2 క్వశ్చన్ పేపర్ అయినా సరే ఈ ఎస్ఏ 1కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి.